ఎందుకంటే కిడ్నీ ఇస్ అ సైలెంట్ డిసీజ్ అంటారు. వాట్ ఆర్ అ ఫ్యూ టెస్ట్స్ ఆర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అసలు కిడ్నీ స్టోన్ కి కారణం ఏంటండి? ఒబేసిటీ తోటి ఉంది. చాలా మంది బీర్ తాగితే కూడా వాటర్ తాగమంటేనేమో 2 గ్లాసులు తాగాలంటే సార్ 2 గ్లాసులు తాగాలని అంటాడు. బీర్కి 2 బాటిల్ దే ఆల్రెడీ. ద ఎర్లియస్ట్ టెస్ట్ ఫర్ ద డయాబెటీస్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అందరూ డయాలసిస్ పోవాల్సిన అవసరం లేదు. సో కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇప్పుడు ఒక కిడ్నీతో కూడా మేనేజ్ చేయొచ్చని అంటున్నారు సార్. భగవంతుడు 2 కిడ్నీలు ఇచ్చాడండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కిడ్నీస్ మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అనేక సందర్భాల్లో వాటికి రకరకాల సమస్యలు రావడం, వాటి పరిష్కారాలు ఏంటో మాట్లాడుకుంటున్నాం. కానీ కిడ్నీ డ్యామేజ్ అనేది మౌలికంగా కూడా మన ఆరోగ్య వ్యవస్థని పూర్తిగా శరీరంలో పటాపంచలు చేసేస్తుంది. కాబట్టి కిడ్నీలు కాపాడుకోవాలి. ఇవాళ కిడ్నీ హెల్త్ గురించి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ అ వెరీ ఎస్టీమ్డ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారి అపారమైన అనుభవంలో తెలుసుకున్న విషయాలు అండ్ ప్రేక్షకులు పాటించవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బిజీ షెడ్యూల్లో మా స్టూడియోకి వచ్చినందుకు సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండి. సార్, నెఫ్రాలజీ యూరాలజీ ఒకటి సర్జికల్, ఒకటి కంప్లీట్లీ మెడికల్. సో ఇప్పుడు కిడ్నీ సమస్యలు అన్నవి తగ్గుతున్నాయా బ్రాడ్గా చూస్తే, లేదు బాగా పెరుగుతున్నాయా లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల? చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఇప్పుడు యూరాలజీలో చూస్తే స్టోన్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఎక్కువైపోయాయి. పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ మాత్రం చాలా ఎక్కువైపోయాయండి. మ్యాలిగ్నెన్సీస్ కూడా చాలా పెరిగాయి. రీజన్ వెరీ డిఫికల్ట్ టు టెల్, బట్ హౌఎవర్ వెన్ కంపేర్ టు ద లాస్ట్ 30 years వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్, ఒకటేమో ఐడెంటిఫికేషన్ అవుతుంది ఎర్లీగా, ఇంకొక రీజన్ ఏంటంటే నెంబర్ కూడా పెరిగిపోయింది అన్నట్టు. ఇన్సిడెన్స్ అది ఇంక్రీజ్ డ్రాస్టికలీ. అండ్ కారణాలు కనుగొనలేకపోతున్నాం. వెరీ డిఫికల్ట్ టు ప్రాబ్లీ పొల్యూషన్ అని చెప్పవచ్చు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందండి, ఈ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడుతుంటాం ప్రతి చోట. ఆ ఫర్టిలైజర్సే పశువులు తినే గడ్డి కానించి ఎవ్రీథింగ్ దట్ కమ్ అండ్ వీ డ్రింక్ ఎవ్రీథింగ్. అండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది. ఎవ్రీవేర్ పొల్యూషన్. ప్రాబ్లీ దట్ కుడ్ బి ద రీజన్, బట్ వెరీ డిఫికల్ట్ టు టెల్ అండి. ఇదే కారణం అని చెప్పడం అంత ఈజీ కాదు. ఇదివరకు సార్ కిడ్నీ సమస్యలు అంటే ఒక వయసు దాటిన వాళ్ళకు ఊహించుకునేవాళ్ళం. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా కొన్ని డెవలప్మెంట్స్ ముందు నుంచి చూస్తున్నాం ఇలాంటి డిసీజెస్లో అంటున్నారు. చాలా అండి. ఈవెన్ ప్రాస్టేట్ అంటే కొద్దిగా ఎల్డర్లీ వచ్చేది, ఇప్పుడు కొన్ని క్యాన్సర్లు చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఒకటే వారంలో 4 పేషెంట్లకు ఆపరేట్ చేసాం క్యాన్సర్ది, బిట్వీన్ 25 to 35 years, విచ్ వాజ్ అన్యూజువల్. మన లైఫ్లో ఎన్నడూ చూడలేదు. సో ఇన్సిడెన్స్ ఈజ్ రైజింగ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్, యాన్యువల్ చెకప్స్ ఇవన్నీ కాబట్టి కూడా చాలా ఎర్లీగా గుర్తుపడుతున్నాం అన్నట్టు. బట్ డెఫినెట్లీ ఇన్సిడెన్స్ అది ఇంక్రీజ్డ్. పాజిటివ్ నోట్తో మొదలు పెడితే సార్, అసలు కిడ్నీలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే కిడ్నీ ఇస్ అ సైలెంట్ డిసీజ్ అంటారు. అంటే అది వచ్చి డెవలప్ అయ్యే టైంకి చాలా పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం అవుతుందని. వాట్ ఆర్ అ ఫ్యూ టెస్ట్స్ ఆర్ సైన్స్ దట్ యువర్ కిడ్నీస్ ఆర్ హెల్దీ? సింపుల్ టెస్ట్ అండి. ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దాంట్లో మనకి ఏమైనా షుగర్ ఉందో తెలుస్తుంది, ఇన్ఫెక్షన్ ఉందో తెలుస్తుంది, ప్రోటీన్స్ పోతున్నాయి. ఈ 3 చాలా మనకు. సెకండ్ థింగ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కొద్దిగా హెమోగ్లోబిన్ తగ్గుద్ది. థర్డ్ థింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్. అల్ట్రాసౌండ్ అబ్డమెన్ సైజ్ ఎలా ఉందో తెలుస్తుంది. సైజ్ చిన్నగా అయిపోయిందా, ష్రింక్ అయిపోయిందా తెలుస్తుంది. ఆర్ స్టోన్స్ ఉన్నాయో తెలుస్తుంది. కొంచెం చోట్ల పుట్టుక జబ్బు ఉన్న వారికి కిడ్నీ అంతా వాపు వచ్చేసుకొని కిడ్నీ టిష్యూ అంతా డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ సింపుల్ 3 టెస్ట్లల్లో అండ్ క్రియాటిన్ ఒకటి, ఈ 4 టెస్ట్ చేస్తే అంతా సరిపోతుంది. పెద్ద మాకు కావాల్సిన ఫుల్ టెస్ట్లు ఏమీ అవసరం లేదు. ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలండి ఇవన్నీ? నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్ ఉంటే మాత్రం ఎవ్రీ 2 years 3 years చేయించుకుంటే సరిపోతుందండి. దట్ వుడ్ సఫిషియస్. ఒక చాలా కీలక సమస్య అదర్ దెన్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అన్నవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. అంటే బై డిఫాల్ట్ అందరిలో చాలా వరకు ఒక ఏజ్ దాటాక ఉంటుంది. కొంతమందికి అది పోతుంది, కొంతమందికి అది సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది సార్. అసలు కిడ్నీ స్టోన్కి కారణం ఏంటండి? కిడ్నీ స్టోన్ మోస్ట్ కామన్ అది డైటరీ కారణాలండి. జెనెటిక్ ఉంటుంది, ఫెమిలియర్, ఒకసారి ఫ్యామిలీస్లో వస్తుంది అన్నట్టు. ఒబేసిటీ తోటి ఉంది. ఇవాళ రేపు ఒబేసిటీ అయిపోయి సర్జరీ చేసుకుంటారు బికాస్ బౌల్ షార్ట్ అయ్యేవారికి. దాంతో కూడా అబ్జర్ప్షన్ అయిపోయి స్టోన్స్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో ఇవన్నీ ప్లస్ సెకండ్ థింగ్, అందరూ వాటర్ కూడా సరిగ్గా తీసుకో, ప్రివెంటివ్ మెజర్స్ సరిగ్గా ఉండవు. సో ఇవన్నిటితో కూడా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్ దట్ ఎక్కువసార్లు ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది అప్పటికి. On an average, they say around 12% of the people get affected with kidney stones. Kidney stones, right.
అండ్ ఈ డయటరీ కారణాలని చెప్పారు సార్, ఇందాక పొల్యూటెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫుడ్ గ్రూప్స్ తినడం వల్ల ప్రోటీన్ లాంటివి ఎక్కువగా కిడ్నీల మీద భారం పడుతున్నారు సార్ కొంత. కిడ్నీ మీద భారం అంటే మామూలుగా హెల్దీ పర్సన్కు ప్రోటీన్ తింటే భారమే ఉండదండి. బట్ వెన్ దే ఆర్ వీక్ డెఫినెట్లీ కొద్దిగా ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, ద ఎర్లియస్ట్ టెస్ట్ ఫర్ ద డయాబెటీస్ ఈస్ మైక్రో ఆల్బ్యూమిన్ అని యూరిన్లో చూస్తాం. మామూలుగా యూరిన్ టెస్ట్లో కూడా తెలియదు. అది స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఈవెన్ జస్ట్ లైట్ రిడక్షన్ ఇన్ ద నాన్ వెజ్ ఆల్సో దట్ ఇంప్రూవ్స్ టు గ్రేటర్ ఎక్స్టెంట్. నాన్ వెజ్ ఈజ్ ఏ గ్రేట్ డిటరెంట్ అండి. ఇది మనకు క్రియాటిన్ పెరగడానికి. ఇప్పుడు డయాబెటీస్ లేదంటే అల్టిమేట్లీ ఒక ఎనీ పర్సన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కిడ్నీ ఫెయిల్యూర్ పోతుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అందరు డయాలసిస్ పోవాల్సిన అవసరం లేదు. నార్మల్ వాల్యూస్ కన్నా కొద్దిగా ఎక్కువ కావడం. ద ఎర్లియస్ట్ మైక్రో ఆల్బ్యూమిన్ కనబడుతుంది, తర్వాత యూరిన్లో ప్రోటీన్స్ పోయినట్టు కనబడుతుంది. దెన్ స్టార్ట్ ద క్రియాటిన్ రైజింగ్ అన్నట్టు. 1, 2, 3 ఉంటే కూడా ఏం లేదు, మెడికేషన్ తోటి, లైఫ్ స్టైల్ మార్పుతోటి, కొద్దిగా డైటరీ రెస్ట్రిక్షన్స్ తోటి, బీపీ అండ్ షుగర్ కంట్రోల్ తోటి అన్ని సరిపోతుందండి. కిడ్నీ ఫెయిల్ డజంట్ ఇండికేట్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్లీ. అందరికీ తెలిసింది అదే ఇంతవరకు. సో కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇప్పుడు ఒక కిడ్నీతో కూడా మేనేజ్ చేయొచ్చని అంటున్నారు సార్. భగవంతుడు 2 కిడ్నీలు ఇచ్చాడండి. కంప్లీట్గా ఒక కిడ్నీ మొత్తం తీసేసిన తర్వాత కూడా ఒక కిడ్నీ అసలుకే పని చేయకున్నా కూడా 100 years ఎన్ని రోజులని బతకొచ్చు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ గివెన్ బర్త్ టు 4, 5, 6 ఆఫ్టర్ విత్ 1 కిడ్నీ. కానీ మనకు చాలా లోపల అపోహ ఉంటుంది, ఒక కిడ్నీ అంటే వీక్ అవుతారు, అది అవుతారు, ఇది అలా ఏ ఉండదండి. విత్ 1 కిడ్నీ ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేస్తారండి. కిడ్నీ డొనేట్ చేసినప్పుడు ఒకరికి సపోజ్ ఒక పేషెంట్ సేవ్ చేయడానికి ఇచ్చిన వాళ్ళకైతే మనం హాని కలిగలేము కదా. సో వీళ్ళు మంచిగా ఉండాలని చూస్తాం ఫస్ట్. సో వీళ్ళకి ఏ కొద్దిగా అయ్యేది ఉంటే కూడా మనం ట్రాన్స్ప్లాంట్ అనే ప్రోగ్రామే ఉండకపోయేది లైవ్ రిలేటెడ్. సో దిస్ నథింగ్ లైక్ దట్. ఒక కిడ్నీ ఉంటే దే కెన్ లివ్ ఫర్ ఎవర్, నో ప్రాబ్లం. అన్లెస్ షుగర్, బీపీ అలాంటివి ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సార్ మామూలుగా ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడాము, అండ్ హెల్దీ కిడ్నీ ఉంది అని చెప్పడానికి మీరు కొన్ని టెస్టులు చెప్పారు. అసలు కిడ్నీలో సమస్యలు మొదలవుతున్నాయేమో, మేబీ నేను చూపించుకోవాలి అనే సిమ్టమ్స్ ఏంటి సార్? చాలా వరకు సిమ్టమ్స్ వచ్చేది కొద్దిగా లేట్గానే వస్తాయి. సో వీ హ్యావ్ టు ప్రివెంట్ ఎనీ పర్సన్. హైపర్ టెన్షన్, బీపీ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యాంజల్ చెకప్ చేసుకోవడం ఉత్తమం అన్నట్టు. సో ప్లీజ్ డిఫైన్ హైపర్ టెన్షన్ ఫర్ అస్ సార్. బీపీ ఎక్కువగా ఉండడం అని తెలుసు, ఏ టైమ్స్లో ఎన్నిసార్లు ఫ్రీక్వెంట్గా చేస్తే అది ఒక కండిషన్ అని అర్థం అవుతుంది అంటే అలా కాదండి. ఇప్పుడు నార్మల్గా 120/80 అంటారు, బట్ అబౌట్ 60 years వాళ్ళకు 140 వచ్చినా కూడా సరిపోతుంది అంటారు. బట్ మనకి ఇప్పుడు హాస్పిటల్ రాగానే ఏమవుతుంది, ప్రతి పేషెంట్కు యాంగ్జైటీతో బీపీ పెరుగుతుంది. ఒక్క రీడింగ్గా బీపీ చూస్తే మనం బీపీ ఉందని చెప్పకూడదు అన్నట్టు. ఈవెన్ పేషెంట్ వెళ్ళిపోతాము కూడా చూస్తే ప్రాబ్లం బీపీ తక్కువ కావచ్చు అన్నట్టు. సో పర్సిస్టెంట్గా ఒక లెవెల్ పెరుగుతుంది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అన్నట్టు. సో ఇలా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనకి కిడ్నీ సిమ్టమ్స్ కనపడవు కాబట్టి టెస్టులు చేయించుకోవడం కంపల్సరీ అండి. బట్ దే వోంట్ గెట్ ఎనీ ఫిజికల్ సిమ్టమ్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ యూరినేషన్ తగ్గడం, లో బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి రకరకాలు చెప్తుంటారు. పెయిన్ అలా రాదండి, యూరిన్ ఎక్కువ క్వాంటిటీ పోతుంది. ఎందుకంటే షుగర్ వెళ్ళిపోతుంది కాబట్టి, షుగర్ అంటే వాటర్ లాగుతుంది కాబట్టి యూరిన్ ఎక్కువసార్లు వెళ్తుంది. బట్ యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటుంది, షుగర్ ఒక కారణం అన్నట్టు. ఎన్ని లీటర్లు వాటర్ తాగాలంటే అది 2 లీటర్లని ఒక టైంలో అనేవారు, ఇప్పుడు అది 3 నుంచి 5 లీటర్లను కూడా అంటున్నారు. ఎక్కువ వాటర్ తీసుకోవద్దని కూడా కొంతమంది అంటారు సార్. అంటే బేసికలీ వాటర్ ఇంటేక్ అనేది స్టోన్ ఫార్మేటర్స్కి ఉంటుందండి. స్టోన్ ఫార్మర్స్కు ఈ వాటర్ ఎంత తీసుకోవాలంటుంది. చాలామంది 2 లీటర్లు, 3 లీటర్లు, 4 లీటర్లు అనేది అట్లీస్ట్ నేనైతే బిలీవ్ చేయనండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందనుకోండి, వేర్ ఈ లివ్స్ త్రూఅవుట్ ద డే విత్ 22 degrees 23 ఉందనుకోండి, వాళ్ళకి స్వెట్టింగ్ అనేది ఉండదు. స్వెట్టింగ్ లేనప్పుడు అంతా తాగిందంతా ఎక్సెస్ అంతా యూరిన్లో వెళ్ళిపోతుంది. సో దేర్ యూరిన్ ఇస్ విత్ లెస్ క్వాంటిటీ వెళ్ళిపోతుంది. అదే రోడ్ మీద మార్కెటింగ్లో వెళ్ళాడో, లేకపోతే ఒక అగ్రికల్చర్ వర్కర్ ఎవరు అనుకోండి, మొత్తం ఎండలో ఉంటాడు, వారు ఎంత నీళ్ళు తాగినా కూడా స్వెట్లో వెళ్ళిపోతుంది అంటూ. ఆ చెమట్లో వెళ్ళిపోయే వారికి ఏమవుతుంది, మనకు అల్టిమేట్లీ స్టోన్స్ ఫామ్ కాకూడదంటే యూరిన్ క్వాంటిటీ బాగుండాలి. సో అల్టిమేట్లీ అట్లీస్ట్ మై ప్రిస్క్రిప్షన్ ఈజ్ యువర్ యూరిన్ కలర్ షుడ్ బి సిమిలర్ టు ద కలర్ ఆఫ్ ద వాటర్. అప్పుడు డైల్యూట్ ఉన్నట్టు. డైల్యూట్ ఉన్న వరకే క్రిస్టల్స్ దూరం దూరం ఉండి యూరిన్లో వెళ్ళిపోతుంటాయి బిఫోర్ దే కమ్ టుగెదర్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ 2 liters, 3 liters, 4 liters. ఇంకా చాలామంది ఏంది, ఉదయం లేక నేను 1 liter తాగుతాను, 1.5 liter తాగుతాను, నైట్ రాగానే 1.5 liter తాగుతుంటారు. యూనిఫామ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ టిప్ ఇచ్చారు సార్ మీరు. అలాగే ఎన్నిసార్లు హెల్దీ అడల్ట్లో యూరినేషన్ జరుగుతుంది సార్ ఇన్ ద డే? 4 times, 5 times ఎలా అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ అండి. 4 times. ఎందుకంటే మనకి ఇది ఒక విమెన్లో, ఆడపిల్లల్లో ముఖ్యంగా యూరినేషన్ సరిగ్గా లేక వాళ్ళకి క్రానిక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం మనం వింటూ ఉంటాం. అంటే లేడీస్లో ఏంటంటే, బికాస్ వాళ్ళు ఎక్కడ వెళ్ళలేరు కాబట్టి
వాళ్ళ బ్లాడర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది మామూలు వాళ్ళకన్నా. సో యూరినరీ ఇన్ఫెక్షన్ జస్ట్ హోల్డింగ్ ఒకటే కాదు, వేరే కారణాలతో పోస్ట్ మ్యారేజ్, పోస్ట్ మెనోపాజల్ ఆర్ అదర్ డయాబెటీస్ అవి ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి లేడీస్లో కూడా. జస్ట్ బై హోల్డింగ్ అనే ఎక్కువ వచ్చేదంతా అయితే అంత కామన్ కాదు. రైట్. ఇది కూడా చాలా పెద్ద ఒక అపోహని మీరు దూరం చేశారు సార్. కాళ్ళు వాపులు రావడం అండ్ అలాగే అంటే ఓవరాల్గా కూడా బ్లోటింగ్, వాటర్ రిటెన్షన్, ఈజ్ ఇట్ అ సైన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్? ఇది చాలా కారణాలు రావచ్చండి. కిడ్నీ డిజీజ్ ఫస్ట్ థింగ్ వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లమ్ తోటి కూడా రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ తోటి రావచ్చు, బ్లడ్ తక్కువ ఉంటే రావచ్చు, ఆర్ ఈవెన్ వెయిన్స్ బ్లాక్ అయితే కూడా రావచ్చండి. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. కానీ ఈ సింపుల్ టెస్ట్ నేను చెప్పినట్టు 4 టెస్ట్ చేస్తే కిడ్నీదా కాదని మనకు బయటపడుతుంది. బట్ ఎవరికి వాపున్నా కూడా అశ్రద్ధ చేయకుండా చెక్ చేసుకోవడం ఉత్తమం. ఈ కిడ్నీ సమస్యలన్నీ కూడా పురుషుల్లో అధికంగా చూస్తున్నావా సార్? స్త్రీలలో అదేమన్నా మనకి రేషియో స్లైట్ లేదు, ఒక 5%, 10%. మేజర్ అంటే చాలా మంది డయూరిటిక్ సబ్స్టెన్సెస్ వాడడం వల్ల కిడ్నీలు మనకి వాటర్ రిటెన్షన్ కూడా తగ్గుతుంది బాడీలో. అండ్ బార్లీ తాగడం వల్ల చాలామంది బీర్ తాగితే కూడా కిడ్నీలు బాగా ఉంటాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. చాలా తప్పండి. ఇప్పుడు స్టోన్ పేషెంట్ వచ్చారికి ఫస్ట్ బీర్ తాగొచ్చా సార్ అని అడుగుతాడు. వాటర్ తాగమంటేనేమో 2 గ్లాసులు తాగాలంటే అమ్మ సార్ 2 గ్లాసులు తాగాలని అంటాడు. బీర్కు 2 బాటిల్ దే ఆల్రెడీ. ఇస్ ఎ డయాలసిస్ అన్నట్టు. బట్ బీర్ హ్యాస్ అదర్ థింగ్స్, ఆర్ యూరిక్ ప్యూరిన్స్ అవన్నీ ఉంటాయి. సో దే డోంట్ సీ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్, దే ఓన్లీ సీ దిస్ ఆస్పెక్ట్. సో అవి తప్పండి. బీర్ తాగానే మనకు ఏమి కాదు అన్నట్టు కాదు. బీర్ ఆల్సో కాజెస్ స్టోన్స్. అంటే గట్ హెల్త్కి కిడ్నీలకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? యాజ్ అన్ నో అయితే లేదు, బట్ పీపుల్ ఆర్ టెలింగ్ ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హోల్ ఆఫ్ ద బాడీ. న్యూరలాక్సిస్ కానీ ఎవ్రీథింగ్ కానీ గట్ బ్యాక్టీరియా ఇది కొత్త కాన్సెప్ట్ వస్తుంది. అండ్ దీంట్లో మాత్రం మనకు గట్ బ్యాక్టీరియా బాగుండడం బెటరు. సో యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా వాడకపోవడం చాలా అవసరం అన్నట్టు. అలాగే మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఏమవుతారు సార్? కొన్ని సప్లిమెంట్స్ అండ్ కొన్ని యాంటీబయాటిక్స్ వీటన్నిటి వల్ల కూడా కిడ్నీలపై భారం పడుతుంది. ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఎడాపడా వేసేసుకుంటారు సార్. చిన్న ఇంజరీ వస్తే మయోస్పాస్ ఒక్క పొళ్ళ తినేస్తున్నారు. అవునండి. దీనివల్ల ఏంటి సార్ కిడ్నీలపై ఎఫెక్ట్? ఎనీ నాన్ ఎన్ఎస్ఐడిస్ అంటారండి. ఇవి వాడితే ఏమైందంటే కిడ్నీ టిష్యూ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఫస్ట్ ఇనిషియల్గా కాళ్ళ వాపుతోటి వస్తుంది, తర్వాత ప్రోటీన్స్ పోతుంది, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. వీళ్ళంతా చాలామంది ఒకసారి డాక్టర్ చెప్తాడు రాస్తే అదే లైఫ్ లాంగ్ వాడుకుంటూ కూర్చుంటారు ఎవరికి కలవకుండా. అది చాలా డేంజరస్ అండి. సేఫెస్ట్ ఈజ్ ఓ పారాసిటమాల్ వేసుకుంటే మనకు సేఫ్ అన్నట్టు.